హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చిన ది ట్రయల్ సీజన్ 2 వెబ్ సిరీస్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కాజల్ అలాగే జిగసేన్ గుప్తా ప్రధాన పాత్రలు పోషించిన ది ట్రయల్ సీజన్ 1 వెబ్ సిరీస్ 2023 జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అటు ఫ్యామిలీ ఆడియన్స్ని, ఇటు కోర్టు లీగల్ డ్రామాలని టచ్ చేస్తూ సాగిన ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్తో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు సెకండ్ సీజన్ 6 ఎపిసోడ్స్తో ఈ వారమే స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ సీజన్ 2 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రాజీవ్ మేనన్ బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ అవినీతి అట్లాగే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఆ కేసు విషయంలో అతను జైలుకు కూడా వెళ్తాడు. ఆ సమయంలో తన ఇద్దరు పిల్లలైన అనన్య అలాగే అనరేకి నయోనిక ఎంతో సపోర్ట్గా నిలబడుతుంది. కుటుంబాన్ని నడపడం కోసం మళ్ళీ నల్లకోట వేసుకుంటుంది నయోనిక. అతి కష్టం మీద కేసు నుంచి భర్త బయటపడినప్పటికీ ఆమెకి అతని భర్తకి మధ్య దూరం బాగా పెరిగిపోతుంది. రాజీవ్కి దూరంగా ఉండలేక, పిల్లల కోసం అతని దగ్గరికి వెళ్ళలేక నయోనిక చాలా బాధలు పడుతూ ఉంటుంది. తమ కారణంగా పిల్లల మనసులో దెబ్బ తినకుండా ఉండేలాగా నయోనిక చూసుకుంటూ ఉంటుంది. ఇక రాజీవ్ తన ప్రత్యర్థి అయిన నారాయణపై గెలిచి రాజకీయాలలో నిలదొక్కుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. అతని రాజకీయ వ్యవహారాల గురించి నయోనిక పెద్దగా పట్టించుకోకుండా తన లాయర్ వృత్తి మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే యష్ అలాగే రియా అనే ఒక ప్రేమ జంట సంబంధించిన డ్రగ్స్ కేసు నయోనిక దగ్గరికి వస్తుంది. అదే సమయంలో రాజకీయంగా నారాయణ వైపు నుంచి రాజీవ్కి ఒక బలమైన సవాల్ ఎదురవుతుంది. ఈ రెండు సమస్యలు ఆ ఫ్యామిలీని మరింతగా మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ ఎలా బయటపడుతుంది ఈ సిచ్యువేషన్స్ నుంచి, చివరికి ఏం జరిగింది, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు వెబ్ సిరీస్ చూడాలి. పెళ్లి జరిగిన తర్వాత ఒక స్త్రీ తన భర్త అట్లాగే తన పిల్లల మీదే పూర్తి ఫోకస్ పెడుతుంది. భర్త తప్పు చేసినా, పిల్లలు పొరపాట్లు చేసినా ఆమె అన్ని సర్దుకుపోతూ ఉంటుంది. అలాంటి ఆ కుటుంబం పరువు ప్రతిష్టలు దెబ్బతీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఆ స్త్రీ వాటిని ఎలా ఎదుర్కొంటుంది, ఎలా తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది అనే ఒక బలమైన స్టోరీ పాయింట్ చుట్టూ ఈ వెబ్ సిరీస్ అంతా తిరుగుతుంది. సాధారణంగా ఏదైనా వెబ్ సిరీస్కి సీజన్ 2 రిలీజ్ అయితే మొదటి సీజన్ లాగానే ఉందా, అంతకు మించి ఉందా అనే డౌట్ అయితే మనకు కలుగుతుంది. అలా చూసుకుంటే ఈ సిరీస్ విషయంలో మొదటి సీజన్కి ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకంటే సీజన్ 1 మాదిరిగా సీజన్ 2 అంతగా ఇంపాక్ట్ చేయలేదు. సీజన్ 1లో చాలా బలమైన ఎమోషన్స్ ఉన్నాయి, అది సీజన్ 2లో మిస్ అయిందని చెప్పచ్చు. సీజన్ 1లో ఉన్నంత బలమైన ఎమోషన్స్ సీజన్ 2లో లేనప్పటికీ మనకి సీజన్ పర్వాలేదని అనిపిస్తుంది. 6 ఎపిసోడ్స్ ఎక్కడ బోర్ కొట్టవు, ఖచ్చితంగా చూసేయచ్చు. ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ వెబ్ సిరీస్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి. ఈ వెబ్ సిరీస్కి అందించిన మ్యూజిక్, బీజిఎం వర్కౌట్ అయినాయి. ఎడిటింగ్ కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. సీజన్ 1 చూపించినంత ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాడు డైరెక్టర్, బట్ సీజన్ 2 కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ది ట్రయల్ సీజన్ 1 బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కాజల్ పాత్ర వైపు నుంచి రాసుకున్న ఆ స్టోరీ బలమైన ఎమోషన్స్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయినాయి. అయితే సీజన్ 2 అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది, కానీ ఎమోషన్స్ పరంగా రాసుకున్నది కానీ, స్టోరీ పరంగా కానీ నరేషన్ కొంచెం గ్రిప్పింగ్గా అనిపిస్తుంది. కోర్టు రూమ్ డ్రామాల్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సీజన్ 2 కూడా నచ్చుతుంది. మిగతా వాళ్ళు కూడా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూస్తే ఈ సీజన్ 2 కూడా నచ్చే అవకాశం ఉంది. ఈ వెబ్ సిరీస్కి మన టాకీస్ టుడే వాళ్ళ ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ వెబ్ సిరీస్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ వెబ్ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.